ఇది అయితే శుభం, ఇదైతే అశుభం అనుకునే లోకం ఇది. కృష్ణుడు చెప్పాడు శుభాశుభ పరిత్యాగాన్ని ఎవరూ పట్టించుకోవాలి, రెండింటిని వదిలేయి. ఏది పట్టించుకున్నా నీకు అది బ్యాలెన్స్ ఉంటుంది. రెండింటిని వదిలేయి, నువ్వేం చేస్తున్నావో దాంట్లో చెయ్యి. అది అలా అలాంటి పాము వచ్చేసి అది ఆ చెట్టుని చుట్టుకుని చెట్టుని మింగేసి ఊపేస్తాంది. ఇట్లా మింగేద్దాం, ఆ పళ్ళు ఇట్లా ఇట్లా అయిపోతున్నాయి. అదే ఆ పళ్ళన్నీ రాలిపోతే ఇంకేం లేదు. ఆ పళ్ళు ఎవరంటే పిరమిడ్ మాస్టర్స్. ప్రతి ఒక్క పళ్ళు ఒక మాస్టర్. వాళ్ళందరినీ దెబ్బతీయటానికి ఒక నెగిటివ్, మనం మంచి పని చేసినప్పుడు మనల్ని పడేయటానికి పక్కన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఒక నెగిటివ్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అది వాళ్ళ అడ్డ. అది దాన్ని మరి మనం ఛేదిస్తాం. మనం వెళ్ళి ధ్యానం చెప్పామంటే యుద్ధమే. పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్ళినట్టే గుర్తుపెట్టుకోండి. ఒక ధ్యానం చెప్పటం అట్లా ఊపేసింది. ఊపేస్తుంటే వెంటనే ఇక్కడ కాళికా అవతారంలాగా వచ్చే నోరు నాలుక ఇక్కడికి వచ్చేస్తుంది. వంకాయ రంగులాగా అయిపోయి ఇప్పుడు వస్తుందా, ఇక్కడికి రాదు. అప్పుడు ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసి రెండు చేతులు ఇట్లా వెళ్ళిపోయి తల వెళ్ళిపోయి నోరు తెరిచిపోయి అని లాగుతుంటే ఆ పాము ఈ లాగేసిన దానికి వచ్చేసి నా లోపలికి వెళ్ళిపోయి మొక్కలు మొక్కలుగా నవ్వులేసా దాన్ని. నా లోపలికి వెళ్ళిపోయి ఎందుకనంటే ఇది ఒక అగ్ని, ధ్యానాగ్ని, ధ్యానంతో వచ్చిన అగ్ని, ఆ జ్ఞానంతో వచ్చిన అగ్ని. జ్ఞానాగ్ని దగ్ధాది కర్మని. అది వాటిని మింగేసే కెపాసిటీ ఉంది, అరగొట్టుకునే కెపాసిటీ ఉంది. అది కొలిమిలో పడిపోతే ఏమవుతుంది, భస్మం అయిపోతుంది. దాన్ని బయటకు వదలకూడదు. బయటకు వదిలితే ఇంకొకళ్ళ మీదకి వెళ్ళి ప్రతాపం చూపిస్తుంది. వాళ్ళు దాన్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది, లేకపోతుంది, దెబ్బతింటారు. అందుకని దాన్ని భస్మం చేసేసినట్టు కడుపులో అయిపోయినాక ఆ విజన్ తను చూసి వాంతికి వచ్చేసింది. అందుకే అన్ని విజన్లు చూడనివ్వరు సారు. మీరు ఆనందం లేరు ఆ విజన్లు చూస్తే, చేసే పనులు చూసి అని. వాంతికి వచ్చేసింది. అట్లా ఆ రోజున నాకు అర్థమైంది మాస్టర్స్ని రక్షించుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా. ఇప్పుడు ఆపదలు ఎదుర్కొంటూ కూర్చుంటే యుద్ధం చేసేవలసిన వాడు ఆపదలు ఎదుర్కొంటూ కూర్చుంటే యుద్ధం ఎలా చేస్తాడు? ఇప్పుడు పనులు ఎలా చేసుకుంటారు? పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎలాంటి ఆపదలు లేకుండా ఉంటేనే వర్క్ చేయడం కష్టంగా ఉంది. ఇంకా ఆపదలు కూడా ఎదుర్కొంటూ ఉంటే అవ్వదు. అది అందుకని ఆయన ఆ పని నేను చేయగలను కాబట్టి నా చేతిలో పెట్టారు. అది అర్థమైంది. వాళ్ళు చేయలే కాదు, వాళ్ళు ధ్యాన మహాయజ్ఞాలు పురుషులు లేకుండా మనం ఏం చేయలేము పక్కన అక్కడ. కానీ ఒక శక్తి, ఒక దుష్ట శక్తిని సంహరించాలంటే ఇక్కడ స్త్రీ శక్తి అవసరం. అది అందుకని నిన్ను పెట్టాను అని చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆయన ఎక్కడికి ఎందుకు పంపుతున్నారు ఏమిటి అని. అర్థమైనాక నా పని తేలికైపోయింది. అది నా పని, నేను చేయాలి అంతమంది. నా పేరు శీతల్. ఓ మీరేనా? పద్మ మేడం చెప్తారు. సో అయితే మీరు వస్తున్నారని తెలిసింది. కాకపోతే నేను రేపు ఇండియా వెళ్తున్నాను. సో మీరు వచ్చేది రేపు అనుకుంటా, రేపో ఎల్లుండో. అది ప్లాన్ లో ఉండింది. నేను అనుకున్నా అంత మాస్టర్ వచ్చినప్పుడు, నేను ఏ మాస్టర్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అంత మాస్టర్ వచ్చినప్పుడు నేను ఇండియాకి వెళ్తున్నాను ఏంటి ఎలా అనేసి. అంటే ఆ రోజు మెడిటేషన్లో కూర్చున్నాక సార్ వచ్చారు. సార్ వస్తే ఎక్కడికి వెళ్ళవు, వాళ్ళు వస్తారు, నువ్వు కలుస్తావు, ఏం కంగారు పడద్దు అన్నారు. అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇద్దరు మేడంలు వస్తున్నారు కదా, వాళ్ళకు షాల్వా వేసి మీరు సన్మానం చేయొద్దు, పడుగా కట్టాలి అని. అంత గొప్ప మాస్టర్స్. ఆఫీస్ పని చేసుకుంటాము, మళ్ళీ ఒక క్షణం ఉంటే అటు ఇటు పోతోంది కదా. ప్రేమతో కర్మయోగాలో ఎలా ఉండాలి అనుక్షణం అని అంటే మీ మాటలు, మీ ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమైంది మేడం. గురువుని గట్టిగా పట్టేసుకుంటే, ప్రతి క్షణం ప్రేమతో గురువుని పట్టేసుకుంటే
ఆటోమేటిక్ గా మనం చేసిందంతా కర్మయోగ ప్రేమతో జరిగిపోతుంది. ఆటోమేటిక్గా అన్ని కోతి పిల్ల ఎలా పట్టుకుందో గురువుని అలా పట్టుకోవాలి మనం. అది వదలకుండా ఆన్సర్ దొరికింది. ఆయనే తీసుకెళ్ళి విశ్వాసం. అది ప్రతిరోజు అద్భుతమైన విశ్వశక్తిని మనలో నింపుకుందాం. ఇదొక పెద్ద బ్యాంకు మన శరీరం. ధ్యానము సంసారం